బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన మహానేత మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బస్టాండ్ వద్ద పూలే సావిత్రి భావి విగ్రహాలకు నివాళులర్పించారు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బండ్ర శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఆలేరులో పెద్ద ఎత్తున బీసీలంతా కూడా ఆయన ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాలు సాధించడం కోసం ఏదైతే దేశంలోనే గర్వించదగ్గ సంక్షేమాలను తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి కుల అసమానతను తొలగించినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించి దీనికి పెద్దలు మహిళా కమిషన్ చైర్మన్ మా అక్క శోభారాణి గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు, లోకల్ కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి ఆయన చూపినటువంటి బాటలు నడవడానికి నియోజకవర్గ కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు సోదరులు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో ఇవాళ పూలే జయంతి కార్యక్రమాలు 199వ జయంతి కార్యక్రమాలు ఇవాళ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ 199 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇవాళ పూలే గారిని స్మరించుకుంటున్నామంటే వారు చేసినటువంటి సేవలు బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఏంటంటే ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా సావిత్రిబాయి పూలే అంటే మొట్టమొదటిసారిగా తన భార్యకు చదువు చెప్పి మొదటి మహిళా టీచర్గా వారిని ప్రోత్సహించి మహిళల్ని చదువులో ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేమెంతో మాకంతా అని చెప్పేసి ఇవాళ వనపర్తి జిల్లా ఆత్మకూరులో వక్ఫ్ సవరణ చట్టానికి